రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం వికృత చర్య అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తెరాసలో చేరడంపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరగాలని కాంగ్రెస్ భావిస్తోందని భట్టి పేర్కొన్నారు. అధికార పార్టీ వైఖరికి నిరసనగా నల్ల బ్యాడ్జీలతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ వద్ద ఆందోళన చేపట్టారు. అత్యవసరంగా నిర్వహించిన సీఎల్పీ భేటీ అనంతరం నేతలు నిరసన చేపట్టారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఎందుకు కొనుగోలు చేశారో కేసీఆర్ చెప్పాలని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. పార్టీ ఫిరాయింపులకు నిరసనగా ఈ నెల 5న పినపాక, ఆసిఫాబాద్ నియోజకవర్గాల్లో ధర్నాలు చేయనున్నట్లు ఉత్తమ్ తెలిపారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని, ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటు వేయకుండా చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో అక్రమాలు చేసి కేసీఆర్ అధికారంలోకి వచ్చారని ఆరోపించారు. గాంధీ విగ్రహం జరుగుతున్నటువంటి నిరసన కార్యక్రమంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యేలు కూడా నిరసన అంటే కేసీఆర్ ద్వారానే న్యాయం జరుగుతుంది. మేము ఒకటే అడుగుతా ఉన్నాం. ఆ రోజు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం వికృత చర్య అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తెరాసలో చేరడంపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరగాలని కాంగ్రెస్ భావిస్తోందని భట్టి పేర్కొన్నారు. అధికార పార్టీ వైఖరికి నిరసనగా నల్ల బ్యాడ్జీలతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ వద్ద ఆందోళన చేపట్టారు. అత్యవసరంగా నిర్వహించిన సీఎల్పీ భేటీ అనంతరం నేతలు నిరసన చేపట్టారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఎందుకు కొనుగోలు చేశారో కేసీఆర్ చెప్పాలని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. పార్టీ ఫిరాయింపులకు నిరసనగా ఈ నెల 5న పినపాక, ఆసిఫాబాద్ నియోజకవర్గాల్లో ధర్నాలు చేయనున్నట్లు ఉత్తమ్ తెలిపారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని, ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటు వేయకుండా చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో అక్రమాలు చేసి కేసీఆర్ అధికారంలోకి వచ్చారని ఆరోపించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యేలు కూడా అంటే కేసీఆర్